నల్గొండ జిల్లా నిడమనూరు మండలం సూర్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు రావుల యలమంద యాదవ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం. నమస్కారం సార్. మీరు బీజేపీ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? బీజేపీ సంక్షేమ పథకాలు ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా అందుతున్నాయి? బీజేపీ పార్టీ నుంచి 5 సంవత్సరాలు చేస్తున్నాను గ్రామ పార్టీ అధ్యక్షునిగా. మన బీజేపీ చాలా పథకాలు పెట్టింది. మోడీ గారు మూడోసారి కూడా అభిమానంతో అయ్యిండు. ఆ పథకాలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతున్నాయి, ప్రజలకు రానియకుండా చేస్తున్నాయి. గ్రామాలలో సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, వితంతుల మహిళలకి 20,000 డైరెక్ట్ అప్లై చేసుకుంటే డైరెక్ట్ పడుతున్నాయి. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో లేకుండా అడ్డంకం పడుతున్నారు. దానివల్ల బీజేపీలో బలోపేతం కాకపోతున్న పార్టీ మీ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సరైన నాయకుడు లేకపోవడం వల్ల బీజేపీ పార్టీ కాకపోతుంది బలోపేతం. అందులో ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రం నాయకులు చాలా మేమున్నామని వస్తున్నారు. తర్వాత ఏదైనా మంచి సభలు అయితే జరగకుండా అడ్డు వస్తలేరు బీజేపీ నాయకులు. బీజేపీ పార్టీ నాయకులు ముందుకు వస్తే బీజేపీ పార్టీ చాలా ప్రసిద్ధిగా మొదటి స్థానంలో ఉంటుంది. మోడీ గారు కూడా ఇంకా ఎన్నో పథకాలు పెట్టడానికి ప్రోత్సహిస్తాడు ప్రజల్ని. ఈ గ్రామ స్థాయిలో ఏ విధంగా అందుతున్నాయి? గ్రామ స్థాయిలో కావచ్చు, వ్యవసాయానికి ఏ విధంగా, రైతులకు ఎలాంటి సబ్సిడీ, రైతులకు వ్యవసాయ అభివృద్ధికి ఎలాంటి నిధులు అందుతున్నాయి అంటారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? రైతులకు యూరియా 2,000 ఉన్నది 260 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. రైతులకి స్కీములు, షీప్ డైరీ ఫామ్లు, గేదెల ఈగిల లక్షలు ఇచ్చి 30%, 50% డిస్కౌంట్లు ఇస్తున్నాయి, మాపిస్తుంది. చాలా చేస్తున్నారు కానీ ప్రజలకి రాకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి ఏ విధంగా అందుతుంది? కేంద్ర ప్రభుత్వం నుంచి అందే పథకాలలో విద్యా వైద్యం ఏ విధంగా అమలవుతుంది? కేంద్రంలో కావచ్చు, రాష్ట్రాలలో చాలా ప్రసిద్ధి కాంచుతుంది. యువతకు ఎలాంటి నైపుణ్యం కలిగించడానికి ఇటీవల ఆయుష్మాన్, ఇప్పుడు ఏదో ఆయుష్మాన్ భావాన్ని జరుగుతుంది. ఇది విశ్వకర్మ యోజన పథకాలు మీ గ్రామానికి అందుతున్నాయి. కిట్స్ ఇస్తున్నారు, కిట్స్ ఇస్తారు, వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉత్తర భారతదేశంలో గణనీయంగా ముందంజలు ఉంది. మీరు దక్షిణ భారతదేశానికి వస్తే ఎందుకు మీరు బలపడలేకపోతుంది? క్షేత్రస్థాయిలో మీరు బలంగా ఉంటున్నారు, మరి ఎందుకు మీరు అధికారం రాలేక? బీజేపీ సరైన నాయకుడు లేకపోవడం వల్ల, సరైన నాయకత్వం లేకపోవడం వల్ల ఎలక్షన్లప్పుడు మేము అంటూ వస్తున్నారు కానీ మామూలుగా ఉన్నప్పుడు ఒక్క నాయకుడు కూడా రావట్లేడు. దానివల్ల చిన్న విలేజ్లల్లో బూత్ అధ్యక్షులు కానీ, మండల నాయకులు కానీ ముందుకు రాలేకపోతున్నారు. నియోజకవర్గంలో సరైన నాయకులు ఉండి మేమున్నామని ముందుకు వస్తే ఈ నాయకులు కూడా సాగడం జరుగుతుంది. అందువల్లనే ప్రభుత్వం బలోపేతం అవుతుంది బీజేపీ పార్టీ. ఇప్పుడు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అంటున్నది, జీవో తీసుకొచ్చింది. అంతకుముందు అసెంబ్లీలో పాస్ చేసి ఆర్డినెన్స్ రాష్ట్ర గవర్నర్ పంపితే అక్కడ ఆగిపోయింది అంటున్నారు. కేంద్రం దృష్టి కూడా కేంద్రమే అడ్డుపడుతుంది బీజేపీ ఈ బీసీ రిజర్వేషన్లు అంటుంది. మరి ఎంతవరకు ఇది వాస్తవం అంటారు? కేంద్రం అనేది ఏం అడ్డుపడతలేదు బీసీలది, అది చేయాలని కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది కదా. చెప్పడం ఇంకెన్నో చెప్తారు కదా అట్లా. ఇప్పుడు గత మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ? నోముల నరసింహ గారి ఆధ్వర్యంలో ఏం లేదు. మా సూర్యపల్లి గ్రామంలో భగతు ఎలక్షన్లు అయిపోయిన ప్రమాణ స్వీకారం చేయని బోయగూడ నుంచి సూర్యపల్లి ఫస్ట్ వాగేస్తున్నాడు. అది ఎలక్షన్లు గెలిచిన ప్రమాణ స్వీకారం చేసినాక ఎంకలో కనీసం వివరం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కలవపోయినా కలవలేదు. అదేవిధంగా జేవీరగడ ఎమ్మటే సూర్యపల్లి ఫస్ట్ నాది సంతకం పెట్టేది దానికి అన్నాడు. ఇంతవరకు సూర్యపల్లి కూడా రాలేదు. 2 సంవత్సరాలు అయితే గెలిచి కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా రాలేదు. ఎంతవరకు ఎమ్మెల్యే కానీ ఎవరైనా సూర్యపల్లి అనేది రాలే. అక్కడికి పోతే సూర్యపల్లి చూద్దాంలే అన్న ఆలోచనలో ఉన్నారు. గత సర్పంచాలలో ఎలాంటి అభివృద్ధి జరిగింది గ్రామంలో? ఇంతకుముందు ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా జరిగింది. అంతే ఆ క్యాండిడేట్ కొట్లాడి తెచ్చింది మాకు నిధులు. ఇప్పుడు ఈ స్థానిక ఇప్పుడు సర్పంచుల కాలాలు లేకపోవడం వల్ల నిధులు లేవు అంటున్నారు కార్యదర్శి. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నారు. నిధులు ఆగిపోయినాయి, రాష్ట్ర నిధులు ఆగినాయి అంటున్నారు. మరి గ్రామంలో కుక్కల బెడత కూడా ఉంది అంటారు. కుక్కల బెడత ఇంకెక్కువ ఉన్నది, కోతుల బెడత కూడా ఉంది. కోతులు కుక్కలది చాలా. మరి వీటి నివారణకు చర్యలు చేపట్టడానికి ఎమ్మెల్యే దృష్టి కానీ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా? మీరు ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయినా కానీ పట్టించుకోవడం లేదు. కనీసం మాకు వానక నీళ్ళు ఎండిపోయినా చెప్తే కూడా మీకు సూర్యపల్లికి వస్తాయి కానీ అంటున్నా, ఏది రెస్పాన్స్ అనేది ఇస్తలేడు మాకు. సూర్యపల్లి నుంచి అయితే ఎమ్మెల్యే గారు ఉండరా లేరా అనేది కూడా తెలుస్తుంది మాకు. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? ప్రజాపాలన కావచ్చు, 6 గంటలు ఎట్లా అమలవుతున్నాయి గ్రామ స్థాయిలో? గతంలో 15 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది? బీఆర్ఎస్ పాలన మాకు సర్పంచ్ గారు కొంచెం కొట్లాడి తెచ్చేది, నిధులు కానీ ఏదైనా జరిగేది. ఇప్పుడు ఏది లేదు.
సర్పంచ్ లేకపోవడం వల్ల. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా విధంగా ఉంది? 6 గ్యారెంటీలు కావచ్చు, 6 ఏ 0 అని అయినాయి. 6 గ్యారెంటీలు ఏ లేవు. ఇప్పుడు అర్హులకే నిరుపేదలకు పేదలకు అర్హులకే ఇస్తున్నాం, ఇందిరా మిల్లు కావచ్చు, రేషన్ కార్డులు ఇస్తున్నాం అంటున్నారు. ఎంతవరకు అమలు? రేషన్ కార్డులు ఒక్కడ తప్ప అన్నీ 0 అని అయినాయి ఆ ప్రభుత్వంలో. ఒక రేషన్ కార్డులు సన్న బియ్యం అది కేంద్రం ఇవ్వబట్టి అది అయినాయి. కేంద్రం నుంచి ఏ విధంగా వస్తున్నాయి మరి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి మార్మల గ్రామానికి? ఇప్పుడు దాంతోపాటు బెల్ట్ షాపులు కూడా ఇబ్బంది పడుతున్నారట ప్రజలు. నా దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు. ఆ బెల్ట్ షాపుల నియంత్రణ ఏ ప్రభుత్వాలు కూడా అధికారం రాకముందు నియంత్రిస్తూ ఉంటారు, అధికారం వచ్చి నియంత్రిస్తారు. నియంత్రణ కొనసాగాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు ప్రభుత్వాలు? బెల్ట్ షాపులు ఉన్నాయి కదా ఊరికి తెలిసి, అవి నియంత్రించాలంటే మద్యాన్ని బానిస అవుతారు, బాగా మద్యానికి బానిస ఎక్కువ చేయడం వల్ల అవుతారు. దాని ఒక శిక్షణ అనేది పెట్టాలి, ఒక టార్గెట్ అనేది పెట్టాలి. యువత కూడా బాగా డ్రగ్స్ గంజాయికి అలవాటు పడుతున్నారు. యువతలో మార్పు రావాలంటే యువతకు ఎలాంటి ఉపాధి కల్పించాలంటారు గ్రామ స్థాయిలలో? త్వరలో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లైపోతుంది. వాటిని ఈ రాజకీయ పార్టీలే ప్రోత్సహిస్తున్నాయి అని ప్రజలు అంటున్నారు. మరి రాజకీయ మద్యం డబ్బు ఇవ్వడం, ఓటర్లలో ప్రజలు ఎలాంటి చైతన్యం కలిగి ఉండాలంటారు? మరి లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారు? పార్టీల నుంచి రావాలి మార్పు. మద్యం డబ్బులు ఇస్తే అప్పటి వరకే చూసుకుంటారు. పార్టీ మార్పు వస్తే యువత అనేది మంచిగా ఉంటారు ఒక క్రమశిక్షణలో. బీజేపీ అధిష్టానం మీ పార్టీకి ఏమైనా అవకాశం కల్పిస్తే ఈ గ్రామ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక ఉంది? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం, అభివృద్ధి పంతాల ముందుకు తీసుకుపోతారు మీరు? మాకు చేసి మేము అన్నీ తీసుకెళ్తాం. ఒక ఎలాంటి నాయకుని కూడా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు? మార్పు చేసే నాయకుని చేసుకోవాలి. ఫైనల్గా మీ సూర్యాపల్లి గ్రామ ప్రజల ఓటర్లకు ఏం చెప్తారు? రేపు వచ్చే ఎలక్షన్లను ఉద్దేశించి మీ గ్రామ ప్రజల ఓటర్లకు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది అంటారు? మన ప్రజల కోసం కష్టపడి చేసే నాయకుడిని ఎన్నుకుంటే సూర్యాపల్లి గ్రామం అనేది మార్పు చెందుద్ది. మాకు ఎటు పోదన్నా చుట్టూ వాగులే ఉన్నాయి. ఫస్ట్ మాకు అది ఎటున్నారు దారి కావాలి. బొయ్యగూడెం కానీ ఇటు నారమూడెం బిర్రాగూడెం వెళ్ళే రోడ్డు కావాలి మాకు. ఎమ్మెల్యే గారికి ఎన్నో విధాలుగా చెప్పారు. కనీసం ఆలీ నుంచి సూర్యాపల్లికి వచ్చే 10 కిలోమీటర్ రోడ్డు కూడా కన్నా ఇబ్బంది అవుతుంది. ఎమ్మెల్యే గారికి ఎన్నో ఇచ్చిరు, దాన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కనీసం 6 నెలల వారంలో ఒకసారి ఇస్తుర్రు, కానీ ఎమ్మెల్యే గారు ఇంతవరకు పట్టించుకోలే. మాకు చేయాలి అసలు ఈ రోడ్డుకు వచ్చిన పాపన పోలే. అది ఈ వితంతులు కానీ బాలింతలు కానీ చాలా ఇబ్బంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒక బస్సు సౌకర్యం లేదు. మహిళలు మా దృష్టి తీసుకొచ్చారు. మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కళ్ళు పోవాలంటే సౌకర్యం కల్పించారు. మరి మీరు ఎమ్మెల్యే తీసుకోలేదు? తీసుకెళ్ళాం. మొన్న 25వ తారీఖు నాడే ఎమ్మెల్యేకి పత్రం ఇచ్చారు సూర్యాపల్లి నుంచి కూడా, కానీ సరే చూద్దాన్ని పక్కకి వేసారు దాన్ని. మరి మీ ప్రజల ఓటర్లకు ఏం చెప్తారు? మరి ఎలాంటి మీ సూర్యాపల్లి ప్రజలకు మార్పు చేయాలన్న ఏ నాయకుడు వచ్చినా మాకు మంచిగా చేయాలి. డబ్బు మద్యం అనేది లేకుండా పోవాలి. రేపు వస్తున్నాయి కదా ఎలక్షన్, మరి మీకు అవకాశం ఇస్తే మీరు అన్నీ నెరవేరుస్తారా? నెరవేరుస్తాం మాకు ఇస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ తెలుగు టీవీ.